ఉదాహరణలో పదస్కందం 51వ అధ్యాయం 53వ శ్లోకం. భవాపవర్గో భ్రమతో యథా భవే భవాపవర్గో భ్రమతో యథా జనస్య తర్హ్యచ్యుత సత్సమాగమా సత్సంగమో యర్హి తదైవ సద్గతో పరావరేషే త్వయి ఝాయతే మతి. భవాపవర్గో భ్రమతో యథా భవేత్ జనస్య తర్హ్యచ్యుత సత్సమాగమా సత్సంగమో యర్హి తదైవ సద్గతో పరావరేషే త్వయి ఝాయతే రతి. చెప్పండి, మీరొకరు చెప్పి. భవాపవర్గ భవ విచ్ఛేదము భ్రమత పరిభ్రమించుచున్నట్టి యదా ఎప్పుడైతే భవేత్ కలుగునో జనస్య జీవునకు తర్హి అప్పుడు అచ్యుత ఓ అచ్యుత సత్సమాగమ సాధు సాంగత్యము సత్సంగమ భక్తులతో సాంగత్యము యర్హి ఎప్పుడైతే తదా అప్పుడు ఏవ కేవలము సద్గతో భక్తుల పరమగతి పరావర ఉన్నతము న్యూనమునైన వాటికి ఈశే ఈశ్వరుడవు త్వయి నీ పట్ల జాయతే కలుగును మతి భక్తి. ఇది భాష్యం ఎవరు రాశారు? శిష్య బృందం. ఇది చైతన్య చరితామృతంలో కూడా ఉంది ఇదే శ్లోకం. దీంట్లో భాష్యం లేదు. సరే, ఇక్కడ చూడండి. ఓ అచ్యుత, పరిభ్రమించు జీవునకు భవము తొలగినప్పుడు నీ భక్తుల సాంగత్యం లభించును. బాగా వినండి. భవము తొలగినప్పుడు నీ భక్తుల సాంగత్యం లభించును. నీ భక్తులతో సాంగత్యం చేసినప్పుడు భక్తుల పరమగతిని సర్వకార్య కారణములకు ఈశ్వరుడు ఒగును. నీ పట్ల అతనికి భక్తి ఉత్పన్నమగును. భాష్యం. భవము నశించినప్పుడు మనుజుడు భక్తుల సాంగత్యమును పొందునని ఇచ్చట చెప్పబడింది. భవము నశించినప్పుడు భక్తుల సాంగత్యం. యథార్థమునకు భగవద్భక్తుల సాంగత్యమే భవము నశించుటకు కారణం. అర్థమవుతుంది ఇక్కడ? మళ్ళీ చదువుతాను. భవము నశించినప్పుడు మనుజుడు భక్తుల సాంగత్యము పొందునని ఇచ్చట చెప్పబడింది. వాస్తవానికి భక్తుల సాంగత్యమే భవమును ధరించుటకు మనసుని సమర్థుని చేయగలదు. ఇక్కడ ఏమన్నారు? భావంలో ఏముంది? భావము తొలగినప్పుడు నీ భక్తుల సాంగత్యం లభిస్తుంది అన్నారు. ఇక్కడేం విరుద్ధం అనిపించట్లేదా? ఏం విరుద్ధం అనిపిస్తుంది?
అయితే ఇక్కడ ఈ శ్లోకంలో ఎందుకుంది అలా? భావంలో ఏముంది? భవం తొలగినప్పుడు భక్తుల సాంగత్యం. కానీ భాష్యంలో వివరించారు ఏమంటే అది శ్రీల జీవగోస్వామి, శ్రీల విష్ణు చక్రవర్తి ఠాకూరు ఏంటంటే ఇక్కడ కారణం ఏంటి, కార్యం ఏంటి? ఇక్కడ కార్యం ఏంటి? కారణం భక్తుల సాంగత్యం, కార్యం భవం తొలగడం కదా. సో అంటే ఇక్కడ ఏంటి, ముందు కారణం చెప్పాలి. భక్తుల సాంగత్యం చేస్తే ఈ కారణం వల్ల భవం తొలగుతుంది. కానీ ఇక్కడ ఏమన్నారు, భవం తొలగినప్పుడు దానికి ఏమి ఇచ్చారంటే ఆచార్యులు కొన్నిసార్లు అత్యవసర స్థితిని లేదా ఏదైనా దేనైనా నొక్కి చెప్పేటప్పుడు ఫలితం ముందే చెప్పేస్తారంట. నీకు బాగా ఆదాయం వస్తుంది ఇక్కడ వ్యాపారం చేస్తే, నువ్వు ఇక్కడ ఎట్లుంది, ఇక్కడ వ్యాపారం చేస్తే ఆదాయం వస్తుంది అంటే వ్యాపారం అనేటువంటి కారణం వల్ల నీకు లాభం వస్తుంది. కానీ కొన్నిసార్లు దాన్ని నొక్కి చెప్పడము లేదా ఆతృతగా చెప్పడం ఎంత డబ్బులు వస్తాయి తెలుసా నీకు అంటే అక్కడ ఫలితం చెప్పేస్తున్నారు ముందే, ఫలాని వ్యాపారం చేయను అంటే వ్యాపారం చేస్తే డబ్బులు వస్తాయి. అందుకే ఇక్కడ భవం తొలగినప్పుడు భక్తుల సాంగత్యం అంటే భక్తుల సాంగత్యం ఉంటే భవం తొలగేది అని అంటే చూడడానికి పరస్పర విరుద్ధంలాగా అనిపిస్తుంది. దానికి రాశారు, కారణం యొక్క శీఘ్రగతిని వ్యక్తపరచుటకు ఒకప్పుడు కారణము ముందే కార్యమును చెప్పేదారు. కార్యము ఇక్కడ కార్యం ఏంటి, భవం తొలగుతుంది. భక్తుల సాంగత్యం చేయి భవం తొలగుతుంది. లేకుంటే ఇదివరకు చెప్పుకున్నాం కదా, బ్రహ్మాండ బ్రహ్మితే కోన భాగ్యవాన్ జీవ గురు కృష్ణ ప్రసాదపై భక్తి. అక్కడేంటి, గురు కృష్ణుల కరుణ సాంగత్యం దొరికినప్పుడు అంటే ఏమి ఆయన భవం తొలగినప్పుడు అని కాదు, భగవద్భక్తుల సాంగత్యం వాళ్ళ స్పర్శ లభించడం చేత ఆయనకు అవకాశం కలిగింది. ఇప్పుడు మనకే చూడు, భక్తులు వచ్చారు మన ఇళ్ళ దగ్గరకో ఏదో ఒక విధంగా ప్రసాద రూపంలోనో పుస్తకాల్లో ఏదో ఒకటి తీసుకొని మన దగ్గరకు వచ్చారు. ఆ విధంగా భవం తొలగించుకునేదానికి అవకాశం ఇచ్చారు మనకి. సరే చైతన్య చరితామృతం ఎత్తిసి సో భవం అంటే ఏంటి మరి, భవం అంటే ఏంటి ఎవరు చెప్తారు, చెప్పమా. భవ అంటే మళ్ళీ మళ్ళీ మళ్ళీ, పునరపి తర్వాత పునరపి జనని, మళ్ళీ తల్లి గర్భంలో శయనం అంటే భాగవతంలో పడుకోవడమే. పునరపి ఇక్కడ సంసార భ్రమితే కోన ఇది చైతన్య చరితామృతంలో 22వ అధ్యాయం 43వ శ్లోకం. సంసార భ్రమితే కోన భాగ్యే కేహ తారే నదీర ప్రవాహే ఏన కాష్టలాగే తీరే. బద్ధజీవులు వివిధ జీవజాతులలో ప్రవేశిస్తూ, జీవజాతులు అంటే శరీరాలు, ఎన్ని రకాల శరీరాలు ఉన్నాయి, 24 లక్షల శరీరాల్లో పరిభ్రమిస్తూ బ్రహ్మాండం నందలి నానా లోకాలలో పరిభ్రమిస్తుంటారు. రకరకాల వాహనాలు తీసుకొని రకరకాల ప్రాంతాల్లో ప్రయాణం చేస్తుంటారు. ఎవరు, మనమే. కానీ ఎప్పుడు పరోపకారం భలే ఉంటుంది. ఎప్పుడు మన జన్మ సార్థక కరి, నా జన్మ సార్థకం అయిపోయింది, వాస్తవమే అయిపోయింది. ఇస్కాన్లోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు ఎంతసేపు ఉన్న పరోపకారం. ఓకే. నదీ ప్రవాహంలో తేలియాడే పలు కర్రలలో దైవవశాత్తు ఒకటి తీరాన్ని
చేరినట్లు ఈ జీవులలో ఎవడో భాగ్యవంతుడు ఏదో ఒక విధముగా అవిద్యా సాగరం నుండి బయటపడుతున్నాడు. భాష్యం. కృష్ణ సేవా రహితులైన బద్ధజీవులకు గుణం చెప్తున్నారండి. కృష్ణ సేవా రహితులు అంటే లేశమాత్రం కూడా లేదు కృష్ణ సేవ చేయాలని. వాళ్ళని ఏమంటారు? బద్ధజీవులు అంటారు. అనంతముగా ఉన్నారు. ఎంత సంఖ్యలో ఉన్నారు? ఎంత సంఖ్య ఉంది? లెక్క పెట్టలేనంత మంది ఉన్నారు. అంటే ఎంత సేవ ఉంది? నాకు సేవ ఇవ్వలేదు అంటారు. ఇక్కడ చూడు ఎంత సేవ ఉంది అని. నాకు సేవ ఇవ్వలేదు, నాకు ఆ సేవ ఇవ్వలేదు, ఈ సేవ ఇవ్వలేదు. ఎందుకు సేవ లేదు? అనంతం. అవిద్యాసాగరాన్ని దాటే పద్ధతిని తెలియక వారు కాల ప్రవాహంలో కొట్టుకొని పోతున్నారు. అయినా కొందరు అదృష్టభాగులు భక్తుల సాంగత్యాన్ని పొందుతారు. నదీ ప్రవాహంలో తేలియాడే కర్ర దైవవశాత్తుగా ఒడ్డుకు చేరినట్లు ఆ సాంగత్యం ద్వారా వారు అవిద్యాసాగరం నుండి బయటపడతారు. సో దేన్ని నొక్కి చెప్తున్నారు ఇక్కడ? సాంగత్యం గురించి నొక్కి చెప్తున్నారు. అదే బ్రహ్మాండ బ్రహ్మితి గురు కృష్ణ ప్రసాదేపాయ్ భక్తిలత బీజ. గురు కృష్ణుల కరుణ. మన సొంత ప్రయత్నాలు వల్ల భక్తి వచ్చింది అనేది తప్పు. అది భగవద్భక్తులు కరుణ వల్లే మనకి ప్రసాదం, వాళ్ళ కరుణ. ఇప్పుడు పాడినదే ఏ బారో కరుణ కోరో వైష్ణవ గోసాయి. ఇది అక్రూర ఒకసారి మథుర నుంచి బృందావనానికి వెళ్ళడం జరిగింది. ఒకసారి 2 సార్లు? రెండు సార్లు. ఎక్కడ? ఒకసారి అయితే స్పష్టంగా గుర్తుంది. దేనికోసం? కృష్ణ బలరాముల్ని ఎవరు పంపించారు? కంసుడు పంపించారు. అయితే ఆయన కంసుడి దగ్గర ఉన్నాడు, కంసుడి పరిపాలనలో. ఆయన పరిస్థితి, ఆయనకేముంటుంది మనసులో? ఎంత నీచ నికృష్టుడి దగ్గర ఉన్నాను, నాకెక్కడ భగవంతుడి దర్శనం లభించేది? అటువంటి భావన ఉన్నింది ఆయనకి. కానీ ఎప్పుడైతే కంసుడు పిలిచి ఇలా, అయితే తెలుసు ఎందుకు పిలిపించింది కృష్ణ బలరాముల్ని. ఆ సందర్భంలో చెప్పిన శ్లోకం ఇది. అక్రూరుడు నేనేంది బృందావనకు వెళ్ళడం ఏంది, నేనేంది కృష్ణ బలరాముని చూడడం ఏంది, అసలు ఆ శ్లోకాలు, కొన్ని శ్లోకాలు ఉన్నాయి. అవి ఎంత వినయం అంటే ఎంత వినయము అనుకో. ఎంత నేను ఉండేది ఎవరి దగ్గర, ఇది భాగ్యం ఏంది నాకు, అసలు నాకెట్లా కలిగింది అంటే నాలాంటి వాళ్ళకు కూడా భగవత్ కరుణ లభిస్తుంది, అలాంటి వాళ్ళకి కూడా లభిస్తుంది. అంటే ఎంత నీచ నికృష్టుడి కింద ఉన్నా, నేను భగవంతుడిని చంపాలనుకునే వ్యక్తి కింద నేనుంటే నాలాంటి వాళ్ళకు కూడా భగవద్ దర్శనం లభిస్తుందంటే చాలా ఆశ్చర్యం వ్యక్తం చేస్తాడు. ఆ శ్లోకం ఇది. మైవం మమ అధమశ్యాపి. మమ అధమ, చాలా అధముడిని నేను. ఎందుకు అధముడిని? అధముడి దగ్గర పనిచేస్తున్నా, భగవంతుడిని చంపాలనుకున్న అటువంటి వ్యక్తి కింద పనిచేస్తున్నా నేను. ఈవేళ రేపు భగవంతుడు లేడు, భగవద్భక్తి అవసరం లేదైనా వాళ్ళందరూ కూడా అధములే, అధముల కింద పని చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనది కూడా ఇంతే. అధమస్యాపి సదేవ అచ్యుత దర్శనం. అచ్యుతుని దర్శించుకోబోతున్నా నేను. ఎక్కడికి వెళ్తున్నా? హ్రియమాన కాల నద్యా క్వచిత్ తరతి కశ్చన. నేను పరమ పతితుడను కనుక భగవంతుని చూసే అవకాశం నాకు కలగకపోవచ్చును. ఇది అనేది మిథ్యాభావం మాత్రమే. పైగా దైవవశాత్తుగా నా వంటి పతితుడు భగవద్ దర్శనాన్ని పొందవచ్చు. కాల నదీ ప్రవాహంలో కొట్టుకొని పోయినప్పటికీ
మనిషి చిట్ట చివరకు తీరాన్ని చేరవచ్చు కదా. అంటే కంసుడి దగ్గర ఉన్నాను, కాల ప్రవాహంలో గడిచిపోతూనే ఉంది. నదీ ప్రవాహంలో కర్రలకు ఒడ్డు చేరే అవకాశం ఉంది. నాలాంటి వాడికి కూడా అవకాశం ఉంది. అచ్యుత దర్శనం చేసుకోబోతున్నాను నేను. కోన భాగ్యే కారో సంసార అక్షయ ఉన్ముఖ హయ. ఉన్ముఖ అంటే ఉన్ముఖ, సేవోన్ముఖ అంటే సేవ చెప్పడం. ఇక్కడేమి సంసార క్షయ ఉన్ముఖ, భవం తొలగే సమయం. కోన భాగ్యే కారో సంసార క్షయ ఉన్ముఖ హయ సాధు సంగే తబే కృష్ణే రతి ఉపజయ. రతి అంటే రతి ఆకర్షణ. ఎలా వస్తుందంట? సాధు సంగే, సాధు సాంగత్యంలో ఉంటే ఏం లభిస్తుంది? సాధు అంటే ఎవరు? ఎవరు సాధు అంటే? భజతే మాం అనన్య భక్ అనన్య ఇతర ఏముండదు అతని చింతన. సాధు 24 గంటలు భజతే మాం అనన్య భక్, నా భజన తప్ప ఏం తెలియదు. అటువంటి వ్యక్తి సాంగత్యం. ఎందుకు నా భజన చేస్తాడు ఎప్పుడైనా? సర్వం అని తెలిసిన వాళ్ళు ఎవరు చేస్తున్నారు? కొంతమంది తెలిసి కూడా చేయరు. ఇక్కడ ఏంటంటే నేనంటే ప్రేమ కాబట్టి వాళ్ళకి. తల్లి బిడ్డకి ఎందుకు సేవ చేస్తుంది? ప్రేమ కాబట్టి చేస్తుంది. ఇది సాధువు అంటే. ఎవరు చెప్పనవసరం లేదు. నువ్వు తల్లికి అమ్మ నువ్వు నీ బిడ్డకు సేవ చేయి, నీ బిడ్డకు పాలు ఇవ్వు, నీ బిడ్డకు స్నానం చేపిస్తుంది చెప్తారా ఎవరన్నా? అనన్య ఎప్పుడు తల్లికి అదే చింతన ఉంటుంది, అదే చేస్తూనే ఉంటుంది. ఆ బిడ్డ కోసమే చూస్తుంటుంది, ఎప్పుడు కార్యకలాపాలు చేస్తుంటుంది, చింతన చేస్తుంటుంది, కార్యకలాపాలు చేస్తుంటుంది, చింతన రెండు జరుగుతుంటాయి తల్లికి. ఏం కారణం అక్కడ? అది ఇక్కడ సాధువు అంటే భగవంతుని పట్ల ప్రేమ కలిగినవి. ఆ సాధువు భగవంతుడు అంటే బాగా ఇష్టం, గాఢమైన ఇష్టాన్నే రతి అంటారు. గాఢమైన ఇష్టం, చాలా లోతైనటువంటి ఇష్టం. లేకుంటే ఎందుకు వస్తున్నారు మంగళారతికి మీరు? చలికాలం, అందులో ఇప్పుడు చాలా వెచ్చగా విశ్రాంతి తీసుకోవచ్చు కదా. అయినా ఎందుకు వస్తున్నారు? కొంచెమైనా ప్రేమ జాగృతం. ప్రేమ, నేను మంగళారతికి వెళ్ళాలి, భగవంతుని చూడాలి, నామం వినాలి, జపం చేయాలి. లేకుంటే ఎందుకు వస్తారు? ఇంత ఊరి బయటకి ఎక్కువ మంచు ఇక్కడే కురుస్తుంది. ఊర్లో ఉంటుందా? ఇంత ఉండకపోవచ్చు. వస్తున్నారంటే ఏంది? అక్కడ ఏముంది? రతి, గాఢమైన ఆకర్షణ ఉంది కాబట్టే వస్తున్నారు. నిద్రాదేవిని కూడా దాటి వెచ్చగా ఉన్న కంబళ్ళు తీసి మళ్ళీ బండిలో రావాలి, చల్లగాలి తాగుతూ ఉంటుంది. వచ్చిన తర్వాత ఇక్కడేం వెచ్చగా ఉంటుందా? ఇక్కడ కూడా చల్లి, లోపల కూడా చల్లే. మళ్ళీ సాధు సంగీతబే కృష్ణ రతి ఉపజయ. భాగ్యవశముగా మనిషి ఆ విద్యాసాగరాన్ని దాటడానికి యోగ్యుడవుతాడు. ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు, భాగ్యవశముగా. అందు గురించి ఈ శ్లోకంలో ఏమన్నారు? భవము తొలగినప్పుడు భక్తుల సాంగత్యం అన్నారు కదా, అది కాదు. భాగ్యం. అతని భవం తొలగాలంటే అది భాగ్యం. అతని సొంత ప్రయత్నం, నేను చూడు నా ప్రయత్నం వల్ల నేను బయటపడ్డాను కాదు. భాగ్యవశముగా మనిషి అవిద్యా సాగరాన్ని దాటడానికి యోగ్యుడవుతాడు. భౌతిక ప్రపంచంలో నిలిచి ఉండే సమయం తగ్గినప్పుడు అతడు విశుద్ధ భక్తులతో సాంగత్య అవకాశాన్ని పొందుతాడు. అంటే ఇక్కడ కూడా అదే చెప్పారు, విశుద్ధ భక్తులతో సాంగత్యాన్ని పొందుతాడు సమయం తగ్గినప్పుడు. అంటే మీ సాంగత్యం పొందినప్పుడు సమయం తగ్గిపోతుంది.
అట్టి ఆకర్షణచే కృష్ణుడి పట్ల ఆకర్షణ జాగృతమవుతుంది. ఇది సాధువుల పట్ల ఆకర్షణ వల్ల కృష్ణుడి పట్ల ఆకర్షణ పెరుగుతుంది. ఇప్పుడు పాఠంగా తుమారా హృదయ సదా. సాధువుల పట్ల నీకు ఇష్టం పెరిగితే ఏమవుతుంది? సాధువులకు ఏది ఇష్టమో అది నీకు ఇష్టం అవుతుంది. భాష్యం శిల ప్రభుపాద. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమో విష్ణుపదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. సరే, భాష్యం చూడండి. ఈ విషయాన్ని శ్రీల భక్తివినోద్ ఠాకూర్ ఈ విధంగా వివరించారు. ఏంటి భాగ్యం? భాగ్యం అనేది కాకతాళీయమా లేక ఇంకొకట? కాకతాళీయం అంటే అనుకోకుండా జరిగింది. శాస్త్రాలలో భక్తియుత సేవ పుణ్యము భాగ్యముగా భావించబడ్డాయి. శాస్త్రాలలో భక్తి పుణ్యం భాగ్యముగా భావించబడ్డాయి. పుణ్యాన్ని 3 రకాలుగా విభజించవచ్చు. అదే నిద్రాణంగా ఉన్నటువంటి కృష్ణ భక్తిని జాగృతం చేసే పుణ్యం ఒకటి. దీన్ని భక్తి ఉన్ముఖి సుకృతి అంటారు. అంటే భక్తిలోకి వచ్చేదానికి నీకు తెలియకుండానే ఏదో చేసావు, భక్తి ఉన్ముఖ సుకృతి. దీన్ని కూడా పుణ్యమే అంటారు. పుణ్యం 3 రకాలు అన్నారు ఇక్కడ. సో భక్తి ఉన్ముఖ పుణ్యం, భౌతిక ఐశ్వర్యాన్ని కలిగించే పుణ్యం, దాన ధర్మాలు ఇటువంటి ఉన్నాయి, అది కూడా పుణ్యమే. ఏమొస్తుంది దానివల్ల? జన్మ ఐశ్వర్యశ్రుత, మంచి కులంలో మంచి ఉన్నత కుటుంబంలో జన్మ, ధనవంతుల ఇంట్లో జన్మించడం, అందమైన శరీరం. శృత అంటే విద్యా పాండిత్యం. ఇవి భౌతికమైన పుణ్యం వల్ల వచ్చేది. అది భోగోన్ముఖి సుకృతి అని పిలువబడును. నీ భోగానికి సహాయం చేసేటివి. అందుకు భోగ ఉన్ముఖి సుకృతి. జీవుడు భగవంతునిలో లీనం కావడానికి దోహదపడే పుణ్యం, దాన్ని మోక్ష ఉన్ముఖి సుకృతి అంటారు. సుకృతి అంటే, కృతి అంటే కార్యం, సుకృతి అంటే కార్యం. అదే దాన్ని పుణ్యము అంటారు. ఆ పుణ్యమే 3 రకాలని చెప్పారు ఇక్కడ. మొదటిది ఏంటి? భక్తి వైపు నిన్ను తీసుకెళ్ళే పుణ్యం. రెండవది భోగం వైపు. మూడవది మోక్షం వైపు. ఈ 3 భక్తులు కోరుకునేది ఏంది? భక్తి ఉన్ముఖి సుకృతి. సుకృతి ఆయనకు తెలియకుండానే చేస్తాడు కొన్నిసార్లు. అజ్ఞాత సుకృతి అంటారు. భక్తులకు ఏదో సహాయం చేసి ఉంటాడు, చిన్న సేవ. భక్తులు నడుచుకుంటూ వస్తున్నారు, ఎక్కడికి హౌసింగ్, నేను ఎక్కడికి వెళ్తున్నారు, రండి కూర్చోండి, అక్కడ వదిలేశాడు. అజ్ఞాత సుకృతి చేసింది. విష్ణు భక్తి అంటే భగవంతుడు చూడు ఎంత ఆరాటపడుతుంటాడు, ఏదో ఒక విధంగా నా దగ్గరికి రా నువ్వు అని. ఈ పుణ్యం కష్టం ఏది? భోగ ఉన్ముఖి సుకృతి ఉందే, నువ్వు జన్మ ఐశ్వర్యశ్రుతమైన దానాలు ధర్మాలు ఇవన్నీ ఎక్కడ? అది ఇది సులభమా? ఇది సులభమా? భక్తి సుకృతి సులభము, నీకు తెలియకుండానే చేసి. దీనికి చాలా ధనము ధాన్యము ఇటువంటి ఏమన్నా కావాల్సి ఉంటుంది నీకు. అంటే కొన్ని చూడచ్చు. ఉదాహరణకు మంచినీళ్ళు ఇస్తారు కొంతమంది, వేసవికాలం మంచినీళ్ళు ఇవ్వడము, అటువంటివి కూడా ఉన్నాయి తేలికైనవి. అంతకంటే తేలికైతే ఇంకా కేవలం భక్తులతో మాట్లాడినా కూడా నీకు, మీరు ఎక్కడ ఉంటారు, మీరు ఏం చేస్తారంటే మేము హరే కృష్ణ చేస్తాము, శబ్దం వింటారు. అది కూడా ఇక్కడ 3 రకాలు. భక్తి సుకృతి, ముక్తి సుకృతి,
భోగోన్ముఖ సుకృతి. మరి ఏ సుకృతి వల్ల భక్తులు సాంగత్యంలోకి వస్తాడు ఇక్కడ? పుణ్యం కలిగించే చివరి 2 పదాలు నిజానికి భాగ్యం కాదు. ఏవి? నీకు భోగాన్ని కలిగించేది పుణ్యం కానే కాదు, అది నీకు మోక్షం కలిగించేది కూడా పుణ్యం కాదు. ఈ 2 పుణ్యం కాదు, వాస్తవంగా ఒకటే పుణ్యం. ఏది? భక్తికి సహకరించేదే పుణ్యం. దాన్నే భాగ్యం అంటారు. అందుగురించి భాగ్యవాన్ కొన భాగ్యవాన్ జీవ అనింది అందుకే. మనిషి భక్తుని సాంగత్యంలోనికి వచ్చినప్పుడే భక్తి ఉన్ముఖ భాగ్యం లభ్యమవుతుంది. కారణం చెప్తున్నారు స్పష్టంగా ఇక్కడ. భక్తుల సాంగత్యంలోకి వచ్చినప్పుడే భక్తి సుకృతి వస్తుంది నీకు అని. అంటే కారణం ఎవరు అక్కడ? భక్తులు. ఇష్టంతో కానీ అయిష్టంతో కానీ భక్తునితో సాంగత్యం ద్వారా మనిషి భక్తిలో ముందుకెళ్తాడు. 2 ఇష్టంతో కానీ అయిష్టంతో కానీ. అయిష్టం అంటే అతనికి తెలియకుండానే ఏదో భక్తులే అతన్ని ఏదో ఒక విధంగా అతనికి భక్తి సుకృతినిస్తారు. అతనికి తెలియదు కృష్ణుడు దేవాదేవుడు, నేను సేవ చేస్తే నాకు ఇది వస్తుంది. ఏందో 2 సార్లు వచ్చారు ఇంటికి జన్మాష్టమి అంటే, ఏందో సరే తీసుకోపోగా 500 అయిష్టంతో. సుకృతి వచ్చిందా లేదా? ఏదో ఇన్ని పుస్తకాలు ఎత్తుకొని వచ్చారు, వద్దనకూడదులే అని సరే 10 రూపాయల పుస్తకం ఇవ్వండి అంటారు. తగులుకుందా లేదా? జాక్పాట్ అంటుంది. అది భక్తి ఉన్ముఖ సుకృతి అని. లేదు భక్తుల్ని గౌరవించడం, మీరు చాలా మంచి పని చేస్తున్నారు, అది ఏం మంచి పని తెలియదు అతనికి. కృష్ణ దేవాదేవుడు అని తెలియదు. మీరు బాగా చేస్తున్నారు, చెయ్యండి బాగా, కొంచెం ఒక పదం, ఒక మాట చెవి చూడ భగవంతుడి దగ్గరికి వచ్చేదానికి ఎంత తేలికైన అంశాలు ఇవన్నీ. సో భక్తునితో ఇక్కడేమి ఇష్టంతో కానీ అయిష్టంతో కానీ భక్తునితో సాంగత్యం ద్వారా మనిషి భక్తిలో పురోగమిస్తాడు. ఆ విధంగా అతనిలో నిద్రాణంగా ఉన్న కృష్ణ భక్తి నిద్ర మేల్కొంటుంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? భక్తి అనేది హృదయంలో ఉంది అందరికీ. భక్తుల సాంగత్యంలోకి వచ్చినప్పుడు మేల్కొంటుంది, బయటపడుతుంది, జాగృతం అవుతుంది, నిద్ర మేలుకుంటుంది. అంటే ఇప్పుడు ఏ స్థితిలో ఉంది? నిద్రిస్తున్నాం. ఇప్పుడు ఎవరెవరు నిద్రిస్తున్నారు? ఒకరు ఇద్దరు చేయిస్తారు, మిగతా అంతా నిద్ర లేదంటే ఇంక వదిలిపెట్టాం. 24 గంటలు జపం వదిలిపెట్టాం. నిజంగా మేలుకొని ఉంటే డ్యూటీ ఏం డ్యూటీ అని అడుగుతారు. ఇప్పుడు మిమ్మల్ని టైం అయిందండి, ఎక్కడికి టైం అయింది అంటారు. శివప్రభు దగ్గరికి షాపుకి టైం అయిందండి, ఏం షాపు అట్లా కాదు. అక్కడున్నా కూడా నామం చేస్తూనే ఉంటారు, అదే జాగృతం. డ్యూటీలో పోతున్న నామం గురించి చెప్తుంటారు కదా. జాగృతం అయ్యారు కాబట్టి మంగళారతికి వస్తున్నారు, జపం చేస్తున్నారు, లేకుంటే చేయలేరు. జాగృతం అయింది కాబట్టి ఏం చేసినా కూడా కృష్ణ సంబంధంలో చూస్తారు. ఇప్పుడు వ్యాపారం సరిగ్గా జరగలేదు, భగవంతుడు ఏమో నా ప్రయత్నం నేను చేసిన ఇచ్చేది ఫలితం ఇచ్చేది భగవంతుడు. అప్పుడు ఏమైంది? జాగృతం అయినట్లే కదా. అదే మనం అనేది. అంటే ఏం వదిలివేయమని కాదు, ఉన్న ఫలంగా ఉన్న దాంట్లోనే నువ్వు నీ చైతన్యాన్ని మలుచుకోవాలి. సరే, ఇప్పుడు ఈ శ్లోకంలో చూడండి, భవ అపవర్గ. అపవర్గ అంటే పవర్గ, అపవర్గ. ఏంది పవర్గ అంటే? పాప బాబ మా. దేనికి గుర్తుంది? పరిశ్రమ. ఫేన అంటే నురగా, బంధం, భయము, మృత్యు.
ఇంత చేసి చివరికి చచ్చిపడి ఉండాల్సిందే. ఏం ఉపయోగం ఇంత చేసి? పరిశ్రమ చేసి చేసి పారిశ్రామిక అభివృద్ధి చేసి 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 ఒకరోజు చచ్చిపోతావు. ఏం ఉపయోగం చెప్పు? ఆర్థికాభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, దేశాభివృద్ధి అన్నీ చేసి ఒకరోజు గుంతలో పడుకుంటావు వెళ్ళి. ఏ అభివృద్ధి లేదు అని మట్టి నాక్కోవడం, నోట్లో మట్టి. మగవాళ్ళను బోర్ల పడుకోబెడతారు. ఇక్కడ ఎలా ఉందో అక్కడ కడప అటువైపు అయితే సమాధిలో అదే గుంతలో బోర్ల పడుకోబెడతారు. అంటే నువ్వు సాధించిందంతా అది మట్టి నాక్కునేదే. అక్కడికన్నా గుర్తు తెచ్చుకుంటారు వచ్చిన వాళ్ళని. ఆ కొంచెం సేపు అనుకుంటారు, ఏంది ఇది చివరికి మట్టి నాక్కున్నాడు, మన పరిస్థితి ఇంతే కదండి. మట్టి వేసిన తర్వాత మళ్ళీ పక్కకు వస్తేనే వెంటనే ఫోన్ వస్తుంది. కృష్ణ ఎంత మోహం చూడు, మాయామోహం. అపవర్గ అంటే దీనికి వ్యతిరేకం. అపవర్గ భవ అపవర్గ, భవ అపవర్గ భ్రమతో యదా భవేత్. భక్తుల సాంగతి ఇక్కడ ఏమన్నా సత్సమాగమ పదం చూసారా? అచ్యుత సత్సమాగమ సత్సంగ ఈ పదాలు వాడారు. త్యజ దుర్జన సాంగత్యం. భజ సాధు సమాగమ, సమాగమం ఆగమం అందరు వచ్చి కలిసింది. భజ సాధువులందరూ కలిసి ఒక చోట కూర్చొని భజ సాంగత్యం తీసుకో, వాళ్ళ సాంగత్యం తీసుకో. త్యజ దుర్జన సాంగత్యం, భజ సాధు సమాగమ. ఏం చేస్తారు సాధు సమాగమంలో? కురు పుణ్యం అహోరాత్రం. ఇది చాణక్య పండితుడిది. అహోరాత్రం అంటే కురు పుణ్యం, పుణ్యం చేయి. ఏం పుణ్యం? భక్తికి ఉపకరించే పుణ్యం. అది ముందే చెప్పారు, సాధువులతో ఉండు నువ్వు అని. సాధువులతో ఉంటే నీ పాపం అంతా నశించిపోయినట్లే, పుణ్యమై పుణ్యమిగా. కురు పుణ్యం అహోరాత్రం, పగలు రాత్రి తేడా లేకుండా పుణ్యం చేయి నువ్వు. శృణ్వతాం సుఖత కృష్ణ పుణ్య. సాధువులు ఏం చేస్తుంటారు? శృణ్వతాం వింటూ ఉంటారు, శ్రవణ కీర్తన చేస్తుంటారు. ఇది పుణ్యం భక్తికి. కాబట్టి ముందేం చెప్పారు? 3 రకాల పుణ్యాల్లో మిగతా 2 వాస్తవానికి వాటిని భాగ్యం అని పిలవలేము. అది ఇక్కడ చెప్తున్నది ఏంటి? అచ్యుత సత్సమాగమ సత్సంగ, సాధువుల సత్సంగం, ఇది అసలైనటువంటి భాగ్యం అని. సో కురుపుణ్యం అహోరాత్రం. తర్వాత స్మరనిత్యం అనిత్యతాం. 2 చెప్పారు అక్కడ. రాత్రింబవళ్ళు పుణ్యం చేయి, శ్రవణ కీర్తన చేయి, ఇది పుణ్యం. కురు చెయ్యి. ఇంకొకటి గుర్తుపెట్టుకొని ఉండి ఎప్పుడు, స్మర నిత్యం అనిత్యతాం, అశాశ్వతమైంది అనేది అది కూడా గుర్తుపెట్టుకొని ఉండి ఎప్పుడు. ఏది? శరీరం పోతుంది, శరీరంతో సంపాదించినవి విద్యా బుద్ధులు, ధనము, ఐశ్వర్యము, పదవులు అన్నీ వెళ్ళిపోతాయి. దీన్ని మర్చిపోవద్దు ఎప్పుడు. ఇది గుర్తుపెట్టుకొని రాత్రింబవళ్ళు శ్రవణ కీర్తన చేయి, అది పుణ్యం. దానివల్ల ఏమవుతుంది? భవ అపవర్గ, ఈ భవరోగం నుంచి బయటపడిపోతాం. మనం చూడాలి భక్తిలోకి వచ్చిన తర్వాత ఇంకా ముందుకు ఎదిగేదానికి ప్రయత్నం జరుగుతుందా లేదా. అన్నీ బాగున్నాయి, ఇంకా స్థిరపడిపోయాను, అది కుదరదు, స్థిరపడిపోయాను, వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. వెళ్ళిపోవడానికి సిద్ధం కావాలి. బాధ్యతలు చేస్తూనే ఉంటారు, కానీ అంతరంగంలో అనాసక్తి ఉండాలి. అనాసక్తస్య విషయాన్,
ఎవరి పట్ల దేని పట్ల బంధం, ఏ శరీరం పట్ల బంధం పెట్టుకోకూడదు. ఆత్మల పట్ల బంధం పెంచుకోవచ్చు. అది అనాసక్త విషయానంటే భౌతికమైనవి ఉన్నాయి. ఈ శరీరంలో ఉన్నంత వరకు అవసరం ఉండొచ్చు. ఏది అవసరమో సేవకు, భక్తికి, అది అంత మేరకే స్వీకరించాలి. దాన్నే యుక్త వైరాగ్యం అంటారు. యుక్త అంటే నీ చైతన్యాన్ని భగవంతుడితో జోడించడానికి ఏది అవసరమో దాన్ని, అది యుక్త. అంతవరకు దాన్ని స్వీకరించవచ్చు. అధికం తీసుకుంటే ఏమవుతుంది, అది భుక్త అయిపోతుంది. అది నీ భోగం కోసం అది తయారవుతుంది. వెంటనే మాయ వచ్చి కూర్చుంటుంది అక్కడ. అందుకే ఇక్కడ ఏం చేయాలి, మన సమయము, మన ధనము, తెలివితేటలు, శక్తి, మేధావితనము అన్నీ భగవత్ సేవలో వినియోగించాలని అది మనం గమనిస్తుండాలి. శారీరక అవసరాలు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అవి అనేది చూసుకుంటుండాలి. ముఖ్యంగా ఏవి, ఆహార, నిద్ర, ఇవి తగ్గుముఖం పట్టాయా లేదా. కృత్రిమంగా చేయలేము, బలవంతంగా. వాటికై అవే తగ్గాలి. ఎప్పుడు తగ్గుతాయి, ఎంత ఎక్కువ సాధు సాంగత్యం చేస్తావో, సాధు సాంగత్యంలో ఏమవుతుంది, నీకు శ్రవణ కీర్తన పట్ల రుచి వస్తుంది. ఎప్పుడైతే దీన్ని ఉన్నతమైన రుచి అంటారు, పరం దృష్ట్వా. ఉన్నతమైన రుచి దొరికినప్పుడు దిగువ తరగతి రుచి వదిలేస్తాం. అది కేవలం సాధు సాంగత్యంలోనే సాధ్యమవుతుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భాగవతం కి జై. ఇంకెవరికి